హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వేసవికాలం వచ్చేసింది కదా, మామూలుగా లేవు కదండి ఎండలు. ఈ ఎండల్లోనే కదా మనం ఎక్కువ శాతం వడియాలు, పచ్చళ్ళు, మిరపకాయలు అవి పెట్టుకునేది. ఇవాళ నేను మీకోసం ఒక వడియాలు చూపిస్తానండి. అవి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనకి ఇంట్లో ఒక్కోసారి మనము అన్నం వండుతాం కదా, అవి మిగిలిన దాంతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదిగో నేనైతే రాత్రి అన్నం వండితే అది మిగిలిపోయిందండి, అందుకని చెప్పేసి మీకోసమనే వీడియో తీశాను. ఆ మిగిలిన అన్నాన్ని మిక్సీ వేసుకోవాలండి. లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా బాగా రుబ్బుకోవాలి. లూజుగా మాత్రం అవ్వకూడదండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా మనం చేసుకోవాలి పిండిని. అది చేసుకున్న తర్వాత ఒక బౌల్కి తీసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు, జీలకర్ర, అల్లము, ఉప్పు, కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకోవాలండి. చూసారు కదా, అదిగో చూపించిన విధంగా బ్యాటర్ రావాలి. మనం ఇప్పుడు ఈ వేసుకున్న పేస్ట్ని ఇందాక మనం అన్నం మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అన్నీ సరిపోయాయో లేవు చూసుకొని కొంచెం ఏదన్నా ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి. చూసారు కదా, మనకైతే పిండి రెడీ అయింది. మనకి ఇది ఈజీగా కూడా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. వడియాలు కూడా మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా ఇంట్లో, వాటిల్లో మాదైతే ఈ రకంగా ప్లేట్లు వస్తాయి, ఒక 5-6. నేను ఆ స్టార్ తీసుకున్నాను. మామూలుగా ఎవరిష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకోవచ్చు, అందరికీ ఒకే రకంగా ఉంటాయి అని చెప్పేసి అనుకోం కదా అండి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని ఫిల్ చేసేసుకొని అట్లా పెట్టేసుకోవటం అండి. చూసారు కదా, ఎంత ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా అయిపోతాయండి. దీంట్లో ఇప్పుడు నేను మళ్ళీ సన్నది కూడా మార్చి చూపిస్తాను. సన్నది అయితే అదిగో చూసారు కదా, ఇది సన్నవి అయితే ఇలా వస్తాయి. మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టేసుకోవచ్చు. అయితే ఇవి బాగా ఎండాలి. ఒక 1 or 2 డేస్లో ఎండిపోతే సరిపోతాయండి. బాగా చూసారు కదా, ఎంతో ఈజీగా స్పైసీగా ఉండే వడియాలు తయారైపోయాయి. మా అయితే ఎండిపోయాయి. ఒక స్ట్రైనర్కి తీసుకొని వాటిని బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం కాలం పాటు ఉంటాయండి. అయితే వీటిల్లో కారం వచ్చేసి ఎవరి ఇళ్ళల్లో తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటిని ఒకసారి ఫ్రై చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. చూసారు కదా, ఎంతో బాగా బొరుగు బొరుగుమంటూ టేస్టీ వడియాలు తయారైపోయాయి. చూసారు కదా, ఎక్కువ ఖర్చు లేకుండా మనకి ఇంట్లో అన్నం మిగిలిన ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్